హలో అండి రాహుల్ గారు. బెట్టింగ్ యాప్స్ పుణ్యమా అని నా అన్వేష్ గ్రాఫ్ రోజు రోజుకి పెరిగిపోతుంది అంటున్నారు. బట్ ఆ అబ్బాయి భాష, ఆ అబ్బాయి మాట్లాడుతున్న విధానం, ఆ అబ్బాయి హావభావాలు చూస్తుంటే అది గ్రాఫ్ పెరగడం కాదు, పడిపోతుంది. తనను తాను దిగజార్చుకుంటున్నారు. ఇంకా ఏది లేకపోతే అమ్మలను తిడుతున్నారు. ఏదైనా దేశంలో ఒక సెన్సిటివ్ ఇన్సిడెంట్ జరిగితే దాన్ని కూడా నా అన్వేష్ వాడుకుంటున్నారు. నిజంగానే ధైర్యం ఉంటే అదేదో ఇక్కడికి వచ్చి మాట్లాడొచ్చు కదా. సో ఈ రకంగా మనం ఆరోపణలు ప్రత్యారోపణలు చూస్తూ ఉన్న నేపథ్యంలో నా అన్వేష్ పైన కేసు పెట్టారంట. ఇప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరాల్సిందే అంటున్నారు. ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఏంటది? ఆ నాన్ వెజ్ గురించి చాలాసార్లు నేను చాలా మాట్లాడాను. ఒకటే చెప్తాను, నువ్వు చెప్పే కాంటెంట్ ఓకే, నువ్వు మాట్లాడే భాష తప్పు. అది కాక ఇష్టం వచ్చినట్టు వచ్చింది కదా విచ్చలవిడితనం అని చెప్పేస్తున్నా. నేను మొన్నే ఒక వీడియో గురించే నేను అతన్ని మెచ్చుకుంది. ఏంటంటే పహల్గామ్ దాడులకి ఆ బెట్టింగ్ యాప్స్కి ఎట్లా లింక్ ఉంటుంది అనేది క్లియర్ కట్గా చూపించాడు. అతనితో పాటు ఇంకో 4-5 కూడా ఇది చాలా చెప్పున్నారు. వేరే వేరే భాషల్లో ఇలాంటివి యూస్ చేయకండి, వాళ్ళతో కనెక్షన్స్ వస్తాయి. వాళ్ళతో కనెక్షన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మన మీదకి ఈజీ అటాకింగ్ ఉంటుంది, ఈజీగా ఎంట్రీ అవ్వడానికి ఉంటుంది. చాలా అనలిస్టులు నాన్ వెజ్ లాగా ఉండేవాళ్ళు చాలా భాషల్లో, కోల్కతాలో కానీ, బాంబేలో, పూనా ఇలాంటి ప్లేసెస్లో ఉండే, కేరళలో, మ్యాంగళూరులో ఉండేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు అనలిస్టులు చెప్పారనమాట. దాన్ని అతను బేస్ చేసుకొని అది చెప్పిన ఒక వీడియోనే నేను నచ్చిందండి. మిగతావి ఏవి అతను కానీ ఇప్పుడు ఎవరైతే పేర్లన్నీ తీసుకొచ్చాడో సెలబ్రిటీస్వి అవన్నీ నిజాలు. మెట్రోలో బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయొద్దు అనే దాన్ని తీసుకొచ్చి మెట్రో ఎండి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? సరే, ఒక మాట మాట్లాడదు. ఇంతకుముందు మీరు ఏమన్నారు, అన్నీ నిజాలు అని. నేను ఒక మాట అయితే సోషల్ మీడియాలో ఉన్నదో పబ్లిక్లో ఉన్న మాటో మీ ముందు పెడతాను. ఎవరు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయలేదు చెప్పండి? చేశారు. ఇతను తెలిసినటి వరకే చెప్పాను నేను. అతను ఎవరైతే చెప్పారో నిజాలండి. పెద్ద చిన్న పక్కన పెట్టేస్తే మాక్సిమం అందరూ చేశారు. అదే ఒకప్పుడు. ఇప్పుడు ఏమైంది, అది కాదు, అది తప్పు అని వాళ్ళకి అర్థమైంది. యాక్చువల్లీ వాళ్ళు చేసింది తప్పు కాదు, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఇప్పుడు లోన్ యాప్స్ ఉన్నాయండి, ఇప్పటికీ లోన్ యాప్స్ ఉన్నాయిగా చాలా దగ్గర. బ్యాన్ చేసాం, అది చేసాం, ఇది చేసాం అంటారు, కానీ డబ్బు అవసరానికి ఉపయోగపడడం కోసం ఇంకా ఆ క్షణంలో ఏమీ ఆలోచించరు. 10 రూపాయల వడ్డీయా, 100 రూపాయల వడ్డీయా తీసేసుకోవడమే చూసుకుంటాం కదా ఆ టైంకి. ఇప్పుడు దాన్ని ఎవరు కంప్లీట్గా నిరోధించగలిగాము? నేను అదే ఇప్పుడు బేసికల్గా ఆ నా అన్వేష్ చెప్పేవన్నీ కూడా ఈ ఎవరైతే దీప్తి సునాయన అని, షణ్ముఖ్ జశ్వంత్ అని, మెహబూబ్ దిల్సే అని, సోహైల్ అని, ఇలా చాలామంది పేర్లు చెప్తున్నారు. వాళ్ళందరూ ఇలా చేశారు అని ఆయన ప్రూవ్ చేయడానికి కొన్ని కాంటెంట్ వీడియోలు చెప్పాడు కదా, అది నిజమని అన్నాను నేను. కానీ దానివల్ల నువ్వు ఎంత వ్యూస్ వస్తే ఆ డబ్బులంతా కూడా బాధితుల కుటుంబాలకు ఇస్తాను అని చెప్పావు. ఇప్పుడు ఏదైతే ఈయన మీద సుమోటో కేసు నమోదైంది, నాన్ అవైలబుల్ కేసు నమోదైంది. బికాజ్ ఆయన ఆరోపణ చేసిన మనుషులు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు అయినా నువ్వు మాట్లాడిన భాష తప్పు. అది నిజమై ఉండొచ్చు, వాళ్ళ వల్ల నిజంగా నష్టం జరిగి ఉండొచ్చు. అందరూ ఆల్మోస్ట్ దాన్ని ప్రమోట్ చేశారు. నిజంగానే మెట్రోస్ పక్క దగ్గర బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఉంటుంది. మరో పక్క పెద్ద పెద్ద షోస్ లో ఉంటుంది, స్టాల్స్ వేసుకొని కూడా బాలయ్య గారు చేసిన దగ్గర బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు. విజయ్ దేవరకొండ గారి ప్రోగ్రామ్ లేదా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు. అన్ని ఉన్నాయి, కాకపోతే అది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఇది కాస్త ఇబ్బందికరంగా మారుతుందని అనగానే ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇక్కడ నుంచి అది చేయమని చెప్పి ఆపేశారు. అవునా కదా? ఇప్పుడు జరిగిపోయిన నష్టాన్ని వెనక్కి తీసుకురాగలము అంటే తీసుకురాలేము, కానీ అలా జరుగుతుందని కూడా మనం ఊహించలేం కదా. బట్ ఈ అబ్బాయి చెబుతున్నది కావాలనే చేసినట్టు దాని పర్సనల్ లైఫ్కి లింక్ పెట్టి తప్పు కదా. పర్సనల్ లైఫ్కి లింక్ పక్కన పెట్టండి, అతను మాట్లాడే భాష వినడానికే ఇబ్బందిగా అమ్మల్ని తిట్టి. కానీ ఇప్పుడు కూడా ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఆ కింద పెట్టే కమెంట్లో అందరికి కూడా ఇంకా తెలియట్లేదు అతను మాట్లాడే భాష తప్పు అని. మరి ఏంటంటారు? అది పెయిడ్ కమెంట్లనే బట్ ఐ డోంట్ నో. నేను ఆ రోజు కూడా చెప్పాను, అవి ఎట్లా అంటే మీ ఇంటి ఇప్పుడు ఎవరైతే కమెంట్ పెడుతున్నాడో, పాజిటివ్ కమెంట్ పెడుతున్నాడో, వాడి ఇంట్లో వాళ్ళ అమ్మనంటే ఒప్పుకుంటాడా వాడు? నా అన్వేషణనే అనింది అని థ్యాంక్స్ అన్న, నువ్వు తిట్టావు బాగా అని పెడతాడా? అదే కదా.
కింద పెట్టేవాళ్ళు కూడా ఆడోళ్ళు మగోళ్ళు చిన్నలు పెద్దలు అన్నాను సూపర్ అన్నాను దేశానికి అసలు మోడీ తర్వాత నువ్వే అన్నా మోడీని దించేసి నిన్ను ఎక్కిచ్చేస్తామన్నా అసలు అని పెడుతున్నారే. అదే అన్వేష్ నువ్వు కూడా ఏదో రోజు బెట్టింగ్ యాప్ చేసావని తెలిసిందో నిన్ను కూడా తీసుకుని వచ్చి మీడియాలో పెట్టి నా కింద కమెంట్ పెట్టాడు తోపు అని చెప్పి వీడు కూడా ఇలా చేశాడు చూడు వీళ్ళ అమ్మ ఇలాగా అని మాట్లాడతాడు. అప్పుడేం చేస్తాడు ఆ కమెంట్ పెట్టినోడు అంటాను నేను. నువ్వు చెయ్యి, నువ్వు వీడియోలు చేసుకో, నువ్వు వ్యూవులు తెచ్చుకో, డబ్బులు సంపాదించుకో, నువ్వు విచ్చలవిడిగా తిరుగు, నీ కుటుంబానికి చేయి, నువ్వు ఎవరిని మోసం చేసే డబ్బులు సంపాదించుకోవట్లా తిరుగుతున్నావు. నీకు వచ్చిన టాలెంట్ వల్ల ఆ భాష ఆ విజయనగరం శ్రీకాకుళం యాస పట్టుకొని వచ్చి నువ్వు చేసుకుంటున్నావు. కానీ ఇంట్లో వాళ్ళని బయట తీసుకొచ్చి తిట్టేంత రైట్ నీకు లేదు. తల్లిదండ్రులను తిట్టద్దు, ముఖ్యంగా అమ్మాయిని తిట్టద్దు. సెకండ్ థింగ్ ఏదైనా కూడా వాళ్ళ ప్రొఫెషన్ ఇప్పుడు మొన్న ఇమ్రాన్ ఖాన్ వాళ్ళ మదర్ ఇలాగా అని మాట్లాడారు. ఒకవేళ అది నిజం అయ్యి ఉంటే నువ్వు మాట్లాడచ్చా? మన రాజు అనే అబ్బాయి తల్లిని తీసుకొచ్చి విజయవాడ బస్ స్టాండ్లో నిలబెట్టు అన్నావు, అలీ గారిని అన్నావు, సోహెల్ వాళ్ళ మదర్ చనిపోతే సోహెల్ని అన్నావు, మెహబూబ్ దిల్సే వాళ్ళ మదర్ చనిపోతే మెహబూబ్ దిల్సేని అన్నావు. ఇంతమంది అమ్మాయిలు అంటే మొన్న ఐఏఎస్ అధికారి ఐపీఎస్ అధికారి కూడా అనేసి ఆఖరికి ఎక్కడి నుంచి వస్తుంది అసలు అంటే ఇక్కడ లేడు అక్కడికి వచ్చి పట్టుకోలేరు. రూల్స్ ఉంటాయి కదా, ఎంబసీ రూల్స్ దాటి నువ్వైతే వెళ్ళడానికి లేదు. ఇండియా నుంచి నువ్వు ఎన్ని లెటర్లైనా పంపి వాడు ఇండియాకి వస్తే అరెస్ట్ అవ్వాలి కానీ వాడిని అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేసుకునే ఛాన్సే లేదు. వాడు ఇండియాకి రాడు, వాడి ఇష్టం. మీడియా ఉంది కదా, యూట్యూబ్కి వెళ్ళి నువ్వు రిపోర్ట్ చేయాలన్నా కూడా వాడు మాట్లాడే కంటెంట్లో తప్పలేదు కాబట్టి యూట్యూబ్లో రిపోర్ట్ చేయరు. కాదు, అది ఎక్కడ ఉన్నారు అతను అసలు? థాయిలాండ్ లో. ఇప్పుడు థాయిలాండ్ కదా ఎక్కడో నార్వేనో ఎక్కడెక్కడో పోయినారు. సొంత ఊర్లో ఉందండి, వాళ్ళ పేరెంట్స్ అక్కడే ఉంటారు. అక్కడెక్కడ రూముల్లోనే ఉంటారా? అంతే, హోటల్ రూముల్లో లేకపోతే ఏదైనా అపార్ట్మెంట్ హోటల్ తీసుకొని ఉంటున్నాడు వండుకుంటూ తినుకుంటూ. థాయిలాండ్ లో ఇల్లు కొనుక్కున్నానని చెప్పాడు కదండి మొన్నటి, వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. అందుకే అంటున్నా నిజమేనా అని. నిజమే. ఇప్పుడు ఆయన దానికి రివర్స్ వీడియో పెట్టాడు. కేసు నమోదయ్యాక ఒక హెడ్ కానిస్టేబుల్ నవీన్ అనే అతను కేసు నమోదు చేశారు అతనిది గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్కి. వాళ్ళు సీరియస్గా తీసుకుంటున్నారు పోలీస్ దీని గురించి. దానికి ఆయన వీడియో చెప్పాడు, మెట్రోల్లో ఎంతో మంది బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వాళ్ళని వదిలేసి నా మీద కేసు పెడతారా? నా మీద కేసు పెడితే ఏమొస్తుంది? నేను సమాజానికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, ఇట్లా జరుగుతోందని. అంటే ఒరే నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వు, తప్పనట్లా. నువ్వు మాట్లాడే భాష తప్పు అంటున్నావు, నువ్వు మాట్లాడే విధానం తప్పు. ద వే ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ రాంగ్. అది జనాలు చాలా ఇబ్బందికరంగా ఉంది. నువ్వు అది నిజాయితీ అనుకుంటున్న బూతులు మాట్లాడేసి అమ్మనా బూతులు, అమ్మల్ని అక్కల్ని అందరినీ తిట్టేస్తే అది కాంటెంట్ కాదు. దాన్ని నచ్చి కింద కమెంట్ పెట్టేవాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. ఎందుకంటే రేపు పొద్దున కమెంట్ పెట్టినోడు ఏదో ఒక పొరపాటు చేశాడు అనుకో, వాడు చూస్తాడు కదండి, వాడికి వచ్చిన కమెంట్లు అన్నీ చూసుకుంటాడుగా పిచ్చి పెట్టినప్పుడు ఎప్పుడో ఒకసారి. ఆ కమెంట్ పెట్టినోడు ఎప్పుడో గెలికి ఒరే నువ్వు కూడా బెట్టింగ్ యాప్ చేస్తావురా ఇదిగో మీ అమ్మ అని మాట్లాడితే అప్పుడు తెలుస్తుంది వాడికి కమెంట్ పెట్టినోడికి. ముందు ఈ కమెంట్ పెట్టిన వాళ్ళు ఆపేయాలి. వాళ్ళ పేరెంట్స్ ఏమనట్లేదా ఎవరిని? ఏమో అబ్బాయి డైవర్సీ అంట, అబ్బాయి జీవితం ఏందో అసలు, అబ్బాయి వాడి ఆటగాడు లేకపోతే పోటుగాడు మనకు తెలియదు కానీ ఆటగాడిని పోటుగాడిని ఆయన వరకే పెట్టుకోండి, మనకు సంబంధం లేదు అది. బికాస్ దట్ ఈస్ ఇస్ నేచర్ ఆఫ్ ద వర్క్, లెట్ హిమ్ డూ. బట్ నువ్వు వేరే వాళ్ళని అనే ముందు పద్ధతిగా నీ కంటెంట్ చెప్పుకో, నీకు వచ్చిన స్టైల్లోనే చెప్పుకో, నీ శ్రీకాకుళం వ్యాసలోనే చెప్పుకో. వీళ్ళు ఇలా చేశారండి, వీళ్ళు ఇలా చేశారు, ఇలా ఉంది అని చెప్పు. జనాలు చూసే వాళ్ళు చూస్తారు, కమెంట్ ఇచ్చే వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు నువ్వు పెట్టావు నేను 2 లక్షలు చొప్పున 5 కుటుంబాలకి ఇచ్చానండి, నష్టపోయిన వాళ్ళకని ఇచ్చావు, సరే ఓకే ఇచ్చావు, గుడ్. కానీ నువ్వు మాట్లాడిన కంటెంట్ వల్ల ఇప్పుడు నీ మీద కేసు నమోదైందిగా, అడ్డంగా దొరికిపోయావుగా. చూద్దాం అసలు ఈ కేసు ఎంతవరకు వెళ్తే నిజంగానే అబ్బాయిని అక్కడి నుంచి అక్కడ తీసుకొస్తారా లేదా అనేది తెలియాలి. అవునండి, చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.